గొంతులో కాయలు టాన్సిల్స్ అంటాం. ఈ టాన్సిల్స్ అయితే చాలా ఇబ్బంది, గాలి ఆడదు, ముక్కులు పట్టేస్తాయి, ఏదన్నా మింగాలన్నా ప్రమాదం అవుతుంది. అందుకని టాన్సిల్స్ వచ్చినాయి అని తెలియగానే బియ్యము పసుపు నూరేసి పైన పట్టేయాలి. వెల్లిపాయ ఒకటి చిన్న రాయి మీద అరగదీస్తే తెల్లగా గంధం వస్తుంది. ఆ గంధం చెంచా చివర అంటించి అద్దంలో చూసుకుంటూ ఆ కాయలకి ఇటుపక్క అటుపక్క ఇవాళ రేపాయి ఎల్లుండు అట్లా 2-3 సార్లు ఈ వెల్లిపాయ రసం అంటించి పైన బియ్యము పసుపు నూరి పట్టేసిన, మామిడి ఇగురాకులు పట్టేసిన, దొండకాయ ఆకు పట్టేసిన, దొండకాయ దొరకని వాళ్ళు లేత దొండకాయ నూరి పట్టేసుకున్న ఈ టాన్సిల్స్ పోతాయి. ఇది మన పూర్వీకులు వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు. దాంట్లో మహర్షుల్లో సుశ్రుతుడు, చరకుడు, అగస్త్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌలతీశుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి వీళ్ళు 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84 లక్షల జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84 లక్షల జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు మన యోగా అని వీళ్ళందరూ యోగా చేస్తున్నాం అంటున్నారు కదా, అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవే. మందులు లేని రోజుల్లో, మందులంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి, ఈ చెట్లు ఎట్లా తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి వాళ్ళ కత్తితో కోసి ఈ ఆకు పెట్టి ఏది పెడితే మానుతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు, కుక్కను కొట్టేవాళ్ళు, ఆ కాలు ఇరిగేది, ఏ చెట్టు ఆకు దానికి వేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు, ఏ ఆకు రాస్తే మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఆ చెట్లు రాబోయే రోజుల్లో దొరుకుతాయి లేదో అందరూ వంట చెరుకు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు, ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సింధూరం, కర్పూరం, జాపరాని, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడు ఆయన. అవి మనం తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు, కానీ రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అన్నీ కూడా వాళ్ళు చెప్పి మందులు ఇస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం చేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో చూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించింది మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3. ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది లేదు, మాకు గురువులు నేర్పలేదు, మాకు చూపించలేదు, మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా కూడా పత్రహరితం, ప్రాణానికి హాని లేదు. అందుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్ని రకాల అలవాట్లు చేసేవాళ్ళు. మా పిల్లగాడు ఏం తింటలేదండి అని ఒకటే చాక్లెట్లు ఇవ్వటం, ఒకటే బ్రెడ్ పెట్టడం. అందుకనే వాళ్ళకి చిన్న వయసులోనే రోగాలన్నీ వస్తున్నాయి. ఆహారాలు అలవాటు చేయండి, ఆకుకూరలు పెట్టండి. ఇన్ని రకాల సృష్టిలో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పెట్టకుండా ఆ పిచ్చి అన్నీ పెడితే ఎదుగుదల లేదంటాము, అన్నం తింటలేదు, ఆకలేయట్లేదు అంటాం. చిన్న వాటికి పిల్లగాళ్ళకి కళ్ళజోళ్ళు, చిన్నపిల్లలకి జబ్బులు, అన్నిటికీ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అలవాటు చేయండి. అట్లనే అన్నం ముట్టించే రోజు ఆకాయతో అన్నం ముట్టియకూడదు. వాడికి అప్పుడు అన్నమే పెట్టాలి. తర్వాత కొద్దిగా అన్నీ అలవాటు చేయాలి. కారం తినాలి, పులుపు తినాలి, ఒగరు తినాలి, తీపి తినాలి, చేదు తినాలి. చేదులు తినకపోవడం వల్లే ఇంట్లో 4 ఉంటే 3కి షుగరు. షడ్రుచులు అంటే ఏంటి? తీపి, చేదు, కారం, ఒగరు, పులుపు, ఉప్పు. ఇవన్నీ కూడా మనకి సంవత్సరానికి ఒకసారి సంవత్సరాది పండగ చేసుకోవడానికి ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకోమంటే దాంట్లో పచ్చడిలో తీసుకొచ్చి ఒకటి జీడిపప్పు వేయటం, ఒకటి అరటిపళ్ళు వేయటం, ఒకటి అది వేయటం, ఒకటి ఇది వేయటం వేయకూడదు. ఏవైతే మన పూర్వీకులు చేశారో అవే వాడాలి. కొత్త చింతపండు, చెరుగడ ముక్క, మామిడి పిందెలు, వేపపూత, సైంధవలవణం, మిరియాలు ఇవే వాడాలి. చేదు, తీపి, కారం, వగరు, పులుపు, ఉప్పు కోసం అవే వాడాలి, కానీ వేరే పదార్థాలు ఏవి వేయకూడదు. దాంట్లో తీసుకొచ్చి జీడిపప్పు వేయకూడదు, దాంట్లో తెచ్చి అరటిపళ్ళు వేయకూడదు, దాంట్లో తెచ్చి యాపిల్ వేయకూడదు, దాంట్లో తెచ్చి మందు కలుపుకోకూడదు. పూర్వీకులు ఏం చేశారో మనం అవే చేయాలి. ఆ షడ్రుచులు పచ్చడి అనేది నెలకోసారి చేసుకున్న వాళ్ళకి అసలు ఏ రోగాలు రావు. 2 రోజులకు 3 రోజులు చేసుకునేవాడికి అసలు ఎవరితోని పనే లేదు. వాడికి ఉన్నంతకాలం, బతికినంతకాలం అనారోగ్యం లేని జీవితం గడపచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను
మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.